గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. తొమ్మిది మంది మృగాళ్లకు మరణించే వరకు జీవిత ఖైదు. 2019వ సంవత్సరంలో తమిళనాడులో తీవ్ర సంచలనం రేపిన కేసులో మహిళా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 9 మంది మానవ మృగాళ్లకు చచ్చే వరకు జైలు శిక్ష ఖరారు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. చెన్నైలో చదువుకుంటున్న విద్యార్థినులు తమ సన్నిహిత మహిళలు, యువతులను పొల్లాచి శివార్లోని గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లి వారిని బలవంతంగా వాడుకున్నారు. ఆ దృశ్యాలను వీడియో చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడుతూ ఎందరో జీవితాలను సర్వనాశనం చేసిన సంపన్న ఇంటి బిడ్డల బాగోతం 2019లో వెలుగులోనికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంపన్న ఇంటి పిల్లలే కాదు, రాజకీయ నాయకుల వారసులు సైతం ఉన్నట్టుగా అప్పట్లో ఆరోపణలు, ప్రచారాలు హోరెత్తాయి. అప్పట్లో అధికారంలో ఉన్న అన్నా డీఎంకేకు చెందిన నాయకుల వారసుల పేర్లు అనేకం తెర మీదకొచ్చాయి. దీంతో పోరాటాలు భగ్గుమన్నాయి. నిందితులను అరెస్టు చేయాలంటూ డీఎంకే తదితర పార్టీలు ఆందోళనలు ఉధృతం చేశాయి. తమిళనాడు రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించడమే కాదు, రాజకీయ దుమారానికి ఈ వ్యవహారం దారితీయటంతో తొలుత పొల్లాచి పోలీసులు, ఆ తర్వాత సిబిసిఐడి పోలీసులు కేసు విచారించారు. చివరకు సిబిఐ రంగంలోనికి దిగింది. గ్యాంగ్ రేపులకు పాల్పడుతూ యువతల జీవితాలతో చెలగాటమాడుతున్న కోయంబత్తూరు పొల్లాచికి చెందిన తిరునావుక్కరసు 25 సంవత్సరాలు, శబరిరాజన్ 25, సతీష్ 28, వసంత్ కుమార్ 27, మణివన్నన్ 28, హెరెన్ పాల్ 29, బాబు 27, అరుళానందం 34 సంవత్సరాలు, అలాగే అరుణ్ కుమార్లను కూడా అరెస్టు చేశారు. ఇందులో ఒకరు అన్నా డీఎంకే నిర్వాహకుడు కావటంతో వివాదం మరింతగా రాజుకుంది. నిందితులకు వ్యతిరేకంగా మహిళా న్యాయవాదులు సైతం కన్నెర్ర చేశారు. వీరికందరూ న్యాయవాదులు మద్దతు పలికారు. నిందితుల తరపున ఏ ఒక్కరూ కోర్టు విచారణకు హాజరు కాకుండా తీర్మానించారు. నిందితులను విచారణ సమయంలో పలుమార్లు కోర్టుకు తుపాకీ నీడలో తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. 2019 మే 21 నుంచి ఈ కేసు విచారణ కోయంబత్తూరు మహిళా కోర్టులో వాయిదాల పర్వంతో కొనసాగుతూ వచ్చింది. ఈ కేసు విచారణ సమయంలో అనేక మలుపులు, వివాదాలు సాగాయి. ఈ కేసును విచారిస్తున్న న్యాయమూర్తి నందినీదేవిని 2023లో బదిలీ చేశారు. చివరకు హైకోర్టు జోక్యంతో ఈ కేసు విచారణ ముగిసే వరకు న్యాయమూర్తిగా నందినీదేవి కొనసాగారు. కేసు విచారణను ముగించారు. బాధితుల వాంగ్మూలం, సాక్షుల వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. కేసు విచారణను ముగించిన న్యాయమూర్తి నందినీదేవి మంగళవారం తీర్పు వెలువరించారు. నిందితులకు మరణించే వరకు జైలు శిక్షని ప్రకటించారు. ఈ సమయంలో నిందితులు తీవ్ర కలవరంలో పడ్డారు. కోర్టు పరిసరాలలో భద్రతను కట్టుదిట్టం చేసి పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. బాధితులైన 8 మంది యువతులకు 85 లక్షలు నష్టపరిహారం అందజేయాలని ఆదేశించారు. పలు సెక్షన్ల ఆధారంగా కేసులో శబరిరాజన్కు 4 యావజ్జీవాలు, తిరునావుక్కరసర్కు 5 యావజ్జీవాలు, మణివన్నన్ కు కూడా 5 యావజ్జీవాలు, సతీష్ కు 3, వసంత్ కుమార్ కు 2, బాబుకి 1, అరుళానందం, అరుణ్ కుమార్, హెరెన్ పాల్లకు 3 చొప్పున యావజ్జీవ శిక్షలు విధించారు. అన్ని శిక్షలను వీరు ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుంది. తీర్పు సమయంలో కోర్టుకు వచ్చిన నిందితులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వీరందరినీ నిఘా నీడలో కారాగారానికి తరలించారు. మృగాళ్లకు మరణించే వరకు జైలు శిక్ష అని కోర్టు తీర్పు వెలువరించడంతో మహిళా సంఘాలు, పొలాచి వాసులు ఆనందంతో రంకెలు వేశారు. 6 ఏళ్లకు నిందితులకు సరైన శిక్ష పడిందని ఆనందం వ్యక్తం చేస్తూ బాణాసంచా పేలుళ్లతో హోరెత్తించారు. స్వీట్లు పంచిపెట్టారు. కేసు తీర్పుతో పొల్లాచి, కోయంబత్తూర్లలో సంబరాలు మిన్నంటాయి. ఈ తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. 6 ఏళ్లుగా సాగించిన పోరాటాలకు న్యాయం లభించిందని మహిళా సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి. అన్నా డీఎంకే హయాంలో కేసును తుంగలోకి తొక్కే ప్రయత్నం చేశారని, సిబిఐ రంగంలోనికి దిగటంతోనే నిందితుల గుట్టు రట్టయిందన్నారు. సీఎం స్టాలిన్ స్పందిస్తూ తీర్పును ఆహ్వానిస్తున్నామన్నారు. అన్నా డీఎంకేకు చెందిన వారితో పాటుగా నిందితులకు సరైన శిక్ష పడిందని, బాధితులకు న్యాయం దక్కిందని వ్యాఖ్యానించారు. డీఎంకే ఎంపీ కనిమోలి స్పందిస్తూ బాధితుల తరపున డీఎంకే మహిళా విభాగం చేసిన పోరాటాలను గుర్తు చేశారు. బాధిత యువతులకు న్యాయం దక్కిందన్నారు. అన్నా డీఎంకే తరపున విడుదల చేసిన ప్రకటనలో ఈ కేసును సరైన సమయంలో సిబిఐకు తమ నేత పళనిస్వామి అప్పట్లో అప్పగించడంతోనే నిందితులకు ప్రస్తుతం శిక్ష పడిందన్నారు. ఏది ఏమైనా మృగాళ్లకు మరణించే వరకు జీవిత ఖైదు పడటాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం.
మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు